సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ వచ్చేసి ఇస్లాం. సో ఇది ఎప్పుడు పుట్టింది, ఎవరు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే ప్రాఫెట్ మొహమ్మద్. ప్రాఫెట్ అంటే ప్రవక్త. ఈ ఇస్లాంని మనకు పరిచయం చేసినటువంటి వ్యక్తి అనమాట. ఈయన 7th century ADలో ఈ పర్టికులర్ రిలీజన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ రిలీజన్ ఈయన ఎక్కడ పుట్టారు ఏంటి అంటే అరేబియన్ పెనిన్సులా, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మెక్కా అనే ప్లేస్లో ఈయన జన్మించారు. ఒక కురేషీ ట్రైబ్ అనే ట్రైబల్ కమ్యూనిటీలో. అక్కడి నుంచి మెదీనాకి వెళ్ళి ఈ రిలీజన్ని కొంతగా స్ప్రెడ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మెక్కాకి తిరిగి వచ్చి ఈ రిలీజియన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట. ఇన్ ద మీన్ వైల్ దీంట్లో 5 pillars అనేవి ఉన్నాయి అని చెప్తారు. ఆ 5 pillars ఏంటి అంటే షాదా. షాదా అంటే ఏంటి అంటే ఫెయిత్, ఓన్లీ వన్ గాడ్ ఉన్నారని నమ్ముతారు వీళ్ళు. అంటే అకార్డింగ్ టు ఇస్లాం దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. ఆ గాడ్ వచ్చేసి అల్లా మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి సలాత్. సలా అంటే ఏంటి అంటే 5 times ప్రేయర్స్. రోజులో 5 సార్లు వీళ్ళు ప్రేయర్ అనేది చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి జకాత్. జకాత్ అంటే ఆర్మ్స్ గివింగ్. పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుడ్, క్లాతింగ్, మనీ వీటిని డొనేట్ చేయడం అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి సంపాదించినటువంటి మనీలో కొంత పర్సంటేజ్ అనేది పూర్ కోసం డొనేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్ ఏంటి అంటే డాన్ టు డస్క్, అంటే బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ సన్సెట్ మాత్రమే వీళ్ళు ఫుడ్ తింటారు. అది ఏ మంత్లో అంటే రంజాన్ మంత్లో. ఈ రంజాన్ మంత్లో 1 month వీళ్ళు ఫాస్టింగ్ అనేది ఉంటారనమాట. ఇది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కల్చరల్ ప్రాక్టీస్. 5th వచ్చేసి పిలిగ్రిమేజ్. హోలీ సిటీ అయినటువంటి మెక్కాకి ఎవ్రీ ఇస్లామిక్ పర్సన్ ఎవరైతే ఈ రిలీజియన్లో పార్ట్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా ఈ పర్టికులర్ ప్లేస్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. అకార్డింగ్ టు ప్రాఫెట్ మహమ్మద్ ఒక్కటే గాడ్ ఉన్నారు, ఆయన వచ్చేసి అల్లా. ఆయన్ని రీచ్ అవ్వాలి అంటే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో ఏ పర్టికులర్ రిలీజియస్ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే దీంట్లో పార్ట్ అవ్వచ్చు. అంటే దాన్ని ఈ పర్టికులర్ రిలీజన్ ఏమంటారు అంటే ప్రొలిసిటైజింగ్ రిలీజన్, అంటే కన్వర్షన్ అనేది పాసిబుల్ ఉన్నటువంటి రిలీజియన్ అనమాట.